ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు మంగళ గౌరీ వ్రతం సందర్భంగా అమ్మవారికి ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ నవమి, అలాగే దశమి కూడా తిథిద్వయం. ఈరోజు దశమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేసేటువంటి గౌరీ పూజ ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది, సకల శుభాలని కలిగిస్తుంది, గృహంలో సిరి సంపదలకి దోహదపడుతుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. శత్రుభీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపార కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళ గౌరీ దేవిని గులాబీలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ప్రజ్ఞ పెరుగుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మంగళగౌరీ దేవిని చామంతులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తత్తరపాటు సంఘటనలు లేకపోలేదు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా అసంతృప్తి సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యాల్లో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున్ రాశి వారు మంగళ గౌరీ దేవిని మందారాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అనువైనటువంటి మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా ఆశలను చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో చిక్కులు ప్రబలమవుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చేటువంటి అంశాలు బాధని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళ గౌరీ దేవిని పసుపు కుంకాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు మట్టుమాయమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధిస్తారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలని చకచకా ప్రారంభించగలుగుతారు.
ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళగౌరీ దేవిని కనకాంబరాలతో పూజించి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమం వ్యాపారరీత్యా ప్రారంభించినప్పటికీ అనిశ్చితితో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యా రాశి వారు మంగళగౌరీ దేవిని మల్లెలతో పూజించి నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయం నివారించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం ఆకస్మికంగా చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పేచీలు దూరమవుతాయి. సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో బరువు బాధ్యతల్ని ఉన్నప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర వాతావరణం ఉద్యోగరీత్యా కూడా ఏర్పడుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలకై అన్వేషించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మంగళగౌరీ దేవిని చామంతులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందలేకపోతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట అనుకూలతని కలిగించిన తర్వాత ప్రతికూల పరిస్థితులకు దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మంగళగౌరీ దేవిని గులాబీలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. అవమానకర సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ మంగళగౌరీ దేవిని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ రవి బృహస్పతుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా ప్రతిపాదించగలుగుతారు. నూతన ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహంలో సంతోష వార్తలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తే శుభ ప్రయత్నాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది.
శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మంగళగౌరీ దేవిని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ వ్యయం ఏర్పడుతుంది. తద్వారా ఆనందం లభిస్తుంది. భూ వ్యవహారాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి అసంతృప్తి సంఘటనలకు స్వస్తి చెప్పగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మంగళగౌరీ దేవిని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిక్కులు విడిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి విజయాలు మాత్రం దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మంగళగౌరీ దేవిని మందారాలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శనికుజుల ద్వారా ఏర్పడేటువంటి ఘోర విపత్తులు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన వర్షాకాలంలో కామెర్లు వ్యాధి రాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే వర్షాకాలం అనేటువంటిది రకరకాల అనారోగ్యాలను తీసుకొస్తూ ఉంటుంది. అందులో ఈ కామెర్ల వ్యాధి కూడా ఒకటి. కామెర్ల వ్యాధికి సంబంధించినటువంటి ఈ వైరస్లు ఈ కాలంలో ఎక్కువగా అంటే పవర్ఫుల్గా ఉంటూ ఉంటాయి. అవి మన శరీరంలోకి రావడానికి కలుషితమైన నీరు కానీ కలుషితమైనటువంటి ఆహారం కానీ కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఆహారం ఎప్పుడు కూడా చక్కగా వేడివేడిగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. నిలవ పెట్టినటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడు కూడా ఈ కాలంలో ముఖ్యంగా వానాకాలంలో ఎప్పుడు తీసుకోకూడదు. అలాగే నీరు కూడా బాగా కాచి చల్లార్చినటువంటి నీరు తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ వర్షాకాలంలో కామెర్ల వ్యాధి రాకుండా ఉండడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ అంటే ఇవేవి కూడా సాధ్యపడనట్టయితే కనుక మూలికల పరంగా ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఒక 2 మూలికల్ని మనం జాగ్రత్తగా వాడుకున్నట్టయితే ఈ సమస్య అంటే కామెర్ల సమస్య రాకుండా ఈ సీజన్ గడుపుకోవచ్చు. అవేమేంటంటే కలబంద. ఈ కలబంద అనేటువంటిది లివర్కి అంటే మన కాలేయానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడి కాలేయంలోకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. కలబందని చాకుతోటి కోసి ఆ లోపల ఉండేటువంటి గుజ్జును తీసుకోవాలన్నమాట. ఆ గుజ్జును ఒక చెంచాడు గుజ్జును తీసుకుని విడిగా పెట్టించుకోండి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొకటి ఏంటంటే పసుపు. ఈ పసుపు కూడా లివర్కి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఒక చెంచాడు కలబంద గుజ్జును తీసుకున్నాక అందులో దాదాపుగా ఒక 1/2 చెంచాడు పసుపును కూడా కలుపుకొని ఒక మిశ్రమంలా తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఒక చెంచాడు చొప్పున తీసుకుంటున్నట్టయితే కనుక రోజుకు ఒక్కసారి సరిపోతుంది. ఆ విధంగా కనుక ఈ వానాకాలంలో తీసుకుంటున్నట్టయితే కామెర్ల వ్యాధి రాకుండా ఉండడానికి ఈ మూలికలు 2 కూడా బాగా సహాయపడతాయి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ధనుజులు అసుర స్వభావం ఉన్నవాళ్ళు, రాక్షస సంతానం కాబట్టి ఎప్పుడు క్రోధంతో ఉంటారు, హింసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని సంహరిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు ధర్మ సంరక్షణార్థం. అందుకని ధనుజకులామిత్ర ఆ చివర చదివేటప్పుడు మిత్రాన్ని చదవడం కాదు, అది సంధి కలిసిపోతుంది. ధనుజ కుల అమిత్ర, కులామిత్ర సవర్ణ దీర్ఘ సంధి, అకారమునకు అకారము కలిసి దీర్ఘం వచ్చింది కాబట్టి ధనుజకులామిత్ర అంటే ధనుజకులమునకు అమిత్రుడైన వాడా
ఇప్పుడు సాధారణంగా రాక్షసులందరూ ఎవరి మీదకి దండయాత్రకు ఎడుతుంటారు? ఇంద్రుడి మీదకే పెడతారు. ఏదైనా వరం పొందగానే ఇంద్రుడి మీదకి ఎడతారు, స్వర్గలోకం మీద యుద్ధం చేస్తారు. ఇంద్రుడు ఎవరిని ప్రార్థిస్తాడు? విష్ణువుని ప్రార్థిస్తాడు, స్థితికారుడు కాబట్టి రక్షించమని. అప్పుడు విష్ణువు జోక్యం చేసుకుంటుంటారు. కాబట్టి దండలో ఎవరి కథ వస్తోంది? దారంగా ఇంద్రకథే వస్తోంది. ఇది వదిలిపెట్టారా? వదిలిపెట్టారు. దారం పైకి కనపడుతుందా? మీరు విచారించి చూస్తే కనపడుతూ ఉంటుంది లోపల ఇంద్రకథ. కాబట్టి ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే, మళ్ళీ అక్కడ ధనుజకులామిత్ర అని కదా పూర్తయింది, పక్కన మళ్ళీ మిత్రతో మొదలవ్వాలి. మిత్ర శశి దృష్టే, మిత్ర శశి ఈ రెండు దృష్టే కన్నులుగా కలిగిన వాడు. ఎవరు మిత్రుడు? మిత్ర అన్న శబ్దం సూర్యుడికి వర్తిస్తుంది. మిత్ర శబ్దంతో వేదం సూర్యుడిని కీర్తిస్తుంది. మనం అందరం సాధారణంగా సూర్యుడు, భాస్కరుడు ఇలాంటి పేర్లు వాడతాం. వేదం ఆయన్ని మిత్రుడు అని పిలుస్తుంది. మిత్ర శబ్దంతో సూక్తం చెప్తుంది. మిత్రావరుణులు అంటుంటారు. అటువంటి మిత్ర సూర్యుడు. ఎందుకు వచ్చింది సూర్యుడికి మిత్ర అన్నమాట? అంటే సమస్త భూతములు కూడా ఆయన్ని చూసి సంతోషిస్తాయి. ఆరోగ్యం భాస్కరాది చేత్, వెలుతురు వచ్చింది అనుకోండి, ఎవరు సంతోషించారండి లోకంలో? మనందరం సంతోషించడం వదిలిపెట్టండి, లోకంలో అసలు సూర్యకిరణములు పడేటప్పటికీ సంతోషపడిపోయేటటువంటివి రెండు ఉన్నాయి. తిక్కన గారు విరాట పర్వంలో వర్ణిస్తాడు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. మొట్టమొదట సంతోషించేవి పద్మాలు. సూర్యకిరణం పడితేనే వికసిస్తాయి. రెండు చక్రవాక పక్షులు. ఎందుకని అంటే చీకటి పడితే కళ్ళు కనపడ్డావు. వాటికి విపరీతమైన ప్రీతి దంపతులుగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి. భర్త అక్కడెక్కడో కూర్చుంటాడు, భార్య ఇక్కడెక్కడో కూర్చుంటుంది, చీకటి పడగానే కళ్ళు కనపడవు. కాబట్టి అవి భర్త దగ్గరికి వెళ్ళాలని భార్య, భార్య దగ్గరికి వెళ్ళాలని భర్త. చీకట్లో పక్కపక్కనే ఉన్నా కనపడక కూ 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 అని అరుస్తూనే ఉంటాయి. ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని చూస్తాయిట. ఇలా సూర్యోదయం అవగానే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని పొంగిపోతారట వాళ్ళిద్దరూ. ఆయన లోకమునకంతటికీ బంధువు, లోకబాంధవుడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలం మహానిజోత్పన్య సస్య కదంబ హృత్సరోజములకు నానా విధానూరూపకుడై తోచు అట్టి విభునే ప్రార్థింతు నశ్రాంతమునంటాడు భీష్మాచార్యుల వారు. ఆయన లోకబాంధవుడు. సమస్త ప్రాణులు ఆయనని చూసి సంతోషపడిపోతారు. కందెరయగుచు లోకమంతా కళ్ళు విప్పుతుంది ఆయన ఉదయిస్తే. అంతటి మహానుభావుడు. కాబట్టి మిత్ర, అందరికీ బంధువు కాబట్టి సూర్యుడు మిత్ర శబ్దంతో కీర్తింపబడతాడు. అందుకొచ్చింది మిత్ర అన్నమాట సూర్యుడికి. అటువంటి మిత్ర సూర్యుడు ఒక కన్ను ఆయనకి. ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి. శశి, శశి అంటే చంద్రుడు. ఎందుకని అంటే చంద్రబింబంలో కుందేలులో ఉంటుంది ఒకటి, శశకం అంటారు. పైకి చూస్తే నల్ల మత్స ఓ కుందేలు బొమ్మ ఉన్నట్టు ఉంటుంది. కుందేలుని ధరించి ఉన్నవాడు కాబట్టి ఆయనకి శశి అని పేరు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అయి ఉంటాడు ఎప్పుడు విశ్వరూపంలో ఉంటే. మామూలుగా సాకారంలో ఉన్నాడు అనుకోండి పుండరీకాక్షుడు, తామర పువ్వులు లాంటి కన్నులతో ఉంటాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ రామాయణంలో. పుండరీకాక్షుడై తామర పువ్వు రేకుల వంటి కన్నులతో ఉంటాడు. విశ్వరూప సందర్శనం ఇస్తే, లేతే తత్వతః ఆయన యొక్క ఆవిష్కారం చెప్పవలసి వస్తే సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులయ్యి ఉంటారు. అందుకే కదా విష్ణు సహస్రం చదివే ముందు పీఠిక చదువుతాం. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనం పునీయాత్తరి నళిన గదా శంఖపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభి వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్తం యస్య విశ్వం సురనర ఖగవో భోగి గంధర్వదైత్యైః చిత్రం బ్రహ్మరమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటాం. చంద్రసూర్యౌ చ నేత్రే తత్వతః చెప్పినప్పుడు సూర్యచంద్రులు ఇద్దరూ కన్నులై ఉంటారు.
సుప్రభాతంలో కూడా అంటుంటారు, అవనీత నయాకమనీయకరం రజనీకరచారు ముఖంబురుహం రజనీచర రాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుకథం సనుజం సుఖాయ మమోఘశరం అసహాయ రఘుద్వహమన్యమహం నకథంచ నకంచన జాతు భజే అని. అందులో అవనీతనయా కమనీయకరం రజనీకరచారు ముఖంబురుహం రజనీచర రాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే. సీతమ్మ తల్లి దగ్గరున్నప్పుడు చంద్రబింబంలా ఉంటాట ముఖం. రావణాసురుడి వంటి రాక్షసుల వంక చూసినప్పుడు చీకటిని పోగొట్టే సూర్యబింబంలా వెలుగుతూ ఉంటుందిట ముఖం. సూర్యుడు ఆయన్ని ఇలా కనువెత్తి చూడలేం. ఆయన అంత తేజస్సుతో దుర్నిరీక్షుడై ఘోర రూపంతో రాక్షస సంహారం చేస్తాడు. అదే పరమాత్మ భక్తుల పాలిట పరమ ప్రసన్నమూర్తి అయి కనపడతాడు. అందుకని సూర్య చంద్రౌచ నేత్రే కాదు, ఆ రెండు నేత్రములు చేసుకుని లోకాన్నంతటిని పోషిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుడు లేకపోతే ఆహారం ఎక్కడుంది, కాలగమనం ఎక్కడుంది? కాబట్టి లోకపోషణం చేస్తాడు. అందుకని మిత్రశిశి దృష్టే ఆయన అలా నిలబడి కాలాన్ని నడపలేదనుకోండి, ఋతువులు ఏర్పడలేదనుకోండి, అలా పరిపాలన జరగలేదనుకోండి, ఇంద్రశబ్దం వేదంలో వాడతారు. ఆ ఇంద్రశబ్దం ఎవరికి అన్వయం అవుతుందంటే వేదంలో విష్ణువుకి అన్వయం అవుతుంది. మీరు అందుకే రామాయణం చదవండి. రామాయణంలో రామచంద్రమూర్తిని ఎక్కువ సార్లు ఏ పదప్రయోగంతో అనుసంధానం చేస్తారంటే ఇంద్రశబ్దంతో చేస్తారు. పరిపాలకుడయ్యి ఉంటాడు ఆ ఇంద్రశబ్దంతో. అందుకే వేదాలలో ఇంద్రుడు వేరు, పురాణాలలో ఇంద్రుడు వేరు. అందుకే ఇంద్రస్పర్శే మళ్ళీ నడుస్తోంది. అందుకే సూర్యుడికి సంబంధించిన పేరు పౌరాణికంగా వేయలేదు, వేద సంబంధంగా మిత్ర అని వేశారు. ఎందుకని? ఆ ఇంద్రశబ్దాన్ని అలా విరాట్ స్వరూపమై ఇంద్రశబ్దం చేత పరిపాలకుడై ఉంటాడు. అందుకని ఇంద్రుడి కథే నడుస్తోంది మళ్ళీ. అందుకని ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్రసుషి దృష్టే దృష్టే భవతి ప్రభవతి. మళ్ళీ తిప్పుతున్నారు. దృష్టే భవతి ప్రభవతి క్రియాపదంగా వాడుతున్నారు భవతిని. ఈశ్వర, నిన్ను నేను ఒక్కసారి చూడడం అన్నది తటస్థిస్తే, చూడడం అంటే అనుభవం కదండి. నేను ఆయన్ని చూశానండి అన్నాను అనుకోండి, అంటే అనుభవం అది. నువ్వు ధ్యానంలో షట్పదివై తుమ్మెదవై ఈశ్వరుని పాదముల మీద వాలి ఆ ఆనందాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గ్రోలిన వాడవైతే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార కిం భవతి. ప్రశ్న వేస్తున్నారు. ఒకసారి నిన్న అలా ధ్యానం చేసిన వాడికి మళ్ళీ పుడతాడనేటటువంటి సమస్య ఉంటుందా? ఉండదు అంటలేదు. అసలు అలా ఉంటుందా అని అడుగుతున్నారంటే ఎంత నమ్మకంగా కుండ బద్దల కొట్టి చెప్తున్నారు. ఒకసారి నువ్వు షట్పదివై భగవంతుని పాదములయందు వాలి అందులోంచి స్రవించేటటువంటి ఆ మకరంద పానం చేయి, తుమ్మెదవై ఒక్కసారి నీ మనసుని పంచేంద్రియాల్ని అంతర్ముఖత్వంతో భగవంతుని పాదములను ధ్యానం చేసి అనుభవించు. పరిమళ పరిభోగ సచ్చిదానందే. ఆ సచ్చిదానందానికి దగ్గరక ఈశ్వరానుగ్రహాన్ని పొందితే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. అటువంటి వాడికి మళ్ళీ పుడతాడా అంటే పుట్టడు అంటే మామూలుగా చెప్పాను అనుకోండి, నమ్మచ్చు నమ్మకపోవచ్చు. మళ్ళీ పుడతాడా అంటే ఇక పుట్టడనేటటువంటిది నిర్ద్వంద్వమైన విషయం. అంటే మోక్షమును పొందుతాడు. ఇక ఇదే ఆఖరి జన్మ కాబట్టి ఆఖరిసారి శరీరం వదిలిపెడతాడు. ఇక మళ్ళీ శరీరం పొందడం ఉండదు. వారు జ్ఞాన మార్గావలంబకులు. అందుకనే ఎప్పుడు మాట్లాడినా జ్ఞానం గురించి మాట్లాడుతుంటారు చివర. అది శంకర భగవత్పాదుల యొక్క అనితర సాధ్యమైన ప్రజ్ఞ శ్లోకరచనలో. అసలు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క వైభవం అండి. దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద అన్నారంటే అదో వైభవం. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్రశశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార అన్నారంటే అదో అద్భుతం. ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఏదో ఉత్తినే పొగుడుతూ ఉండడం, నాకు అది ఇయ్యి నాకు ఇది ఇయ్యి అంటూ ఉండడం కాదు. జగద్గురు స్థానంలో కూర్చుని మనకి ప్రబోధం జరుగుతుంటుంది. కవిత్వంలో సౌందర్యం నడుస్తుంటుంది.
మాల కట్టడంలో అంతర్లీనంగా ఒకే కథ పెడుతూ ఉంటుంది. ఆయనకి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆయన నోటి వెంట ఎంత అద్భుతమైనటువంటి వాంగ్మయం వచ్చింది అన్నదానికి ఈ ఒక్క శ్లోకం పరాకాష్ఠ. ఇది ప్రతిరోజు ఈ షట్పది ఎవరు చదువుకుంటారో వాళ్ళు ఇక తన జీవితం గురించి బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. నువ్వొక్కసారి రైలులో ఎక్కి పడుకుంటే చివర గార్డు ముందు డ్రైవరు ఉన్నారు, వాళ్ళు తీసుకెడతారు. నువ్వు ఒక్కసారి శంకరాచార్యులు వారు నమ్ముకుని షట్పది పట్టుకుంటే వెనక శంకరాచార్యులు వారు ఉన్నారు, ముందు షట్పది ఉంది, నిన్ను లాక్కుపోతుంది. లేదా ముందు శంకరులు ఉన్నారు, వెనక షట్పది ఉంది, తీసుకుపోతుంది. షట్పది షట్పదియే. అందుకే పెద్దలు ఇప్పటికీ ఏం చెప్తారంటే లోకంలో షట్పది స్తోత్రంతో సమానమైన ప్రార్థన లేదు. అంత గొప్ప ప్రార్థనా శ్లోకం షట్పది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శంకరులు ఈ ప్రార్థన యందు చెప్పకుండానే తన శిష్యులకందరికీ ఒక మాట చెప్తున్నారు. వారు అద్వైత సిద్ధాంతావలంబకులు. ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థం ఆయా సందర్భాల్ని బట్టి ఆయా రూపాల్ని పొందుతూ ఉంటుంది. ఈ వానాకాలంలో ఏంటంటే కామెర్ల వ్యాధి రాకుండా ఉండాలంటే ఆహారంలో ఎక్కువగా కారము ఎక్కువగా పులుపు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. పులుపు కారము రెండు కూడా లివర్కి ఒక శత్రువులాగా పనిచేస్తాయి. అలాగే ఆహారం విషయంలోనూ నీటి విషయంలోనూ పరిశుభ్రత పాటిస్తూ మరికొన్ని మూలికలను కూడా మనం ఈ సీజన్లో వాడుకోగలిగినట్టయితే ఈ కామెర్ల సమస్య ఒకవేళ కొద్దిగా వచ్చినప్పటికీ కూడా దాన్ని తగ్గించుకోవడానికి ఈ మూలికలు సహాయపడతాయి. అవేమేంటంటే మొట్టమొదటిది కటుక రోహిణి. ఈ కటుక రోహిణి అనేటువంటిది లివర్కి చాలా చాలా చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఈ కటుక రోహిణిని తీసుకొచ్చి చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని విడిగా పెట్టించుకోండి. ఈ ఔషధంలో వేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మరొక మూలిక నేల ఉసిరి. ఈ నేల ఉసిరి కూడా లివర్కి చక్కటి టానిక్ అన్నమాట. ఈ కామెర్ల వ్యాధి వచ్చినట్టయితే తొందరగా తగ్గించడానికి కటుక రోహిణితో పాటుగా ఈ నేల ఉసిరి కూడా బాగా సహాయపడుతుంది. నేల ఉసిరి పచ్చిగా తెచ్చుకున్నట్టయితే దాన్ని దంచి రసంలాగా తీసుంచుకోవచ్చు. లేదా ఎండబెట్టినటువంటి ఈ నేల ఉసిరిని చూర్ణంలాగా తెచ్చుకుని ఆ చూర్ణాన్నైనా మన ఔషధంలో వాడుకోవచ్చు. కటుక రోహిణి చూర్ణంతో సమానంగా ఈ నేల ఉసిరి చూర్ణాన్ని కూడా తీసుకుని విడిగా పెట్టించుకోండి. ఆ తర్వాత మనం పసుపుని తీసుకుందాం. పసుపు గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఈ పసుపు చూర్ణాన్ని కూడా వీటితో సమానంగా విడిగా తీసి పెట్టించుకోండి. ఇంకా ఆఖరిగా మనం ఇందులో వేసుకునేటువంటిది మాని పసుపు. మాని పసుపు కూడా చక్కటి లివర్ టానిక్. ఈ మాని పసుపును కూడా చూర్ణంలాగా చేసేసుకుని అన్నింటినంటే ఇందాక మనం తీసుకున్నటువంటి నేల ఉసిరి, కటుక రోహిణి, పసుపు, మాని పసుపు నాలుగింటిని సమానంగా కలిపి ఉంచేసుకుని ఈ చూర్ణాలను ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే వానాకాలంలో ఒకవేళ కొంచెంగా కామెర్ల లక్షణాలు కనిపించినా కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక చెంచాడు చూర్ణానికి ఒక కప్పు నీళ్లు కలిపి సగం నీళ్లు ఎగిరిపోయేంత వరకు బాగా మరిగించి ఆ మిగిలినటువంటి కషాయాన్ని ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఔషధంగా ఉదయం ఒక్కసారి, మధ్యాహ్నం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక కామెర్ల వ్యాధి వచ్చినప్పటికీ కూడా దాన్ని తొందరగా తగ్గించుకోవడానికి బాగా సహాయపడతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శకున శాస్త్రంలో బల్లి శకునానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మానవుడి శరీరం మీద బల్లి పడినప్పుడు రకరకాల ఫలితాలు కలుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. బల్లి ఉదరం మీద పడినట్లయితే ద్రవ్యలాభం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉదరం యొక్క మడతల మీద బల్లి పడితే మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. కుడి భుజం మీద బల్లి పడినట్లయితే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారని, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని అనుకూల వాతావరణాన్ని పొందవచ్చని శకున శాస్త్ర వచనం. ఏ వ్యక్తికైనా సరే ఎడమ భుజం మీద బల్లి పడినట్లయితే విశేషమైన ప్రజల యొక్క ఆదరణ కలుగుతుందని, ప్రజాదరణ ద్వారా జీవితంలో ముందుకు దూసుకు వెళతారని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా బల్లి మగవారికి కుడి అరచేతి మీద, ఆడవారికి ఎడమ అరచేతి మీద పడినట్లయితే మిక్కిలి అనుకూల ఫలితాలు కలుగుతాయని కూడా శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది.
ద్రవ్య లాభాన్ని పొందటానికి అరచేతిలో బల్లి పడటం ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే మణికట్టు మీద బల్లి పడినట్లయితే ఐశ్వర్యవంతులు కావటానికి ఆస్కారం ఉందని, మణికట్టు మీద బల్లి పడినట్లయితే అష్టైశ్వర్యాలు పొందటానికి దాన్ని నాంది వాక్యంగా చెప్పుకోవచ్చని కూడా శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా నడుము మీద బల్లి పడినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? నడుముకి కుడి పక్కన కానీ, నడుముకి ఎడమ పక్కన కానీ, పక్కటెముకల మీద కానీ బల్లి పడినట్లయితే అంతగా శుభ ఫలితం కలిగించదు. అయితే నడుము యొక్క మధ్య భాగంలో బల్లి పడితే మాత్రం విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పురుషులకి కుడి చేతి యొక్క గోళ్ల మీద, స్త్రీలకి ఎడమ చేతి యొక్క గోళ్ల మీద బల్లి పడినట్లయితే ఊహించని విధంగా, అనుకోని విధంగా ధనలాభం కలుగుతుందని, ధనాన్ని సమృద్ధిగా పొందటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. కనుక బల్లి శకునాలకు శకున శాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. అశుభ శకునాలు ఎదురైనటువంటి తరుణంలో, బల్లిపాటు వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మని, విఘ్నేశ్వరుడిని స్మరించుకోవటం ద్వారా, ఇష్టదేవతారాధన చేయటం ద్వారా అశుభ శకునాల వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలను తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో ఏ నక్షత్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి పదార్థాన్ని స్వీకరించి ప్రయాణం చేయాలో కూడా శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అశ్విని నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో శనగలు, భరణి నక్షత్రం సమయంలో ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో నువ్వులు, కృత్తికా నక్షత్రం బియ్యం, రోహిణీ నక్షత్రం పెరుగు, మృగశిర నక్షత్రం నెయ్యి, పాలు, పుష్యమి నక్షత్రం నెయ్యితో చేసినటువంటి పరవాన్నం, ఆశ్లేష నక్షత్రం అటుకులు, పుబ్బా నక్షత్రం తేనె, ఉత్తరా నక్షత్రంలో కూరతో కలిపినటువంటి అన్నం, ఇలా రకరకాలైన ఆహార పదార్థాలను స్వీకరించి ప్రయాణం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా చిత్తా నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో పులగాన్ని, విశాఖ నక్షత్రంలో ప్రయాణం చేసినట్లయితే ఉసిరికాయని, అనురాధ నక్షత్రం అయితే పిండితో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలని, జ్యేష్ఠ నక్షత్రం అయితే అరటి పండును, పూర్వాషాఢ నక్షత్రం అయితే పులగాన్ని, ఉత్తరాషాఢ నక్షత్రం అయితే క్షీరాన్నం అంటే పాలతో చేసిన పరమాన్నాన్ని, శ్రవణ నక్షత్రం అయితే పులగాన్ని, శతభిష నక్షత్రం అయితే ప్రత్యేకంగా పెసరపప్పుతో తయారు చేయబడినటువంటి పులగాన్ని స్వీకరించి ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో అన్నాన్ని స్వీకరించి బయటికి వెళ్ళాలని, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ప్రయాణం చేసినట్లయితే గోధుమలు కలిపినటువంటి అన్నాన్ని, రేవతి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో వరి అన్నాన్ని స్వీకరించి ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే ఎటువంటి దోషాలున్నా కూడా ఆ దోషాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా శకున శాస్త్రంలో ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో తిథిశూల, వారశూల, నక్షత్రశూల అని రకరకాల శూలలను గురించి చెప్పడం జరిగింది. ఈ శూలలను గురించినటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగాన్ని పరిశీలిస్తుంటే ప్రధానంగా చతుర్థ భావము బలవంతమై ఉండాలి. శాస్త్రరీత్యా 4వ స్థానం మాతృస్థానమని, అమ్మ ఒడే తొలి బడి అని శాస్త్రం చెబుతుంది. అమ్మ ఒడే తొలి బడి. అమ్మ ఒడిలోనే మనం అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అనేటటువంటి పదాలని మనం ప్రయోగించేస్తాం. అమ్మ అనే పదం చాలా విశేషమైంది. ఇదే శాస్త్ర అధ్యయనానికి సరస్వతి మంత్రోపాసనగా మనకి తల్లి నేర్పిస్తుంది. అలాగే నాన్న సహకారమే సంస్కారవంతుణ్ణి చేస్తుంది. తండ్రి యొక్క సహకారం సంస్కారాన్ని నేర్పిస్తుంది. తర్వాత ఆచార్యుడి యొక్క అనుగ్రహం వల్ల విద్యాయోగం ప్రారంభమవుతుంది. శాస్త్రాన్ని పరిశీలిస్తే తుర్యేసే తనుభావస్థే జననీ సౌఖ్య సంయుత.
4వ స్థానం బలంగా ఉంటే జననీ సౌఖ్య సంయుత విద్యాగుణ సంపన్నో భూమి వాహనవాన్ నరః. విద్యాగుణ సంపన్నో భూమి వాహనవాన్ నరః. చతుర్థాధిపతి తుర్య అంటే తురియం అంటే 4వ స్థానం, తృతీయం తర్వాతది అని అర్థం, అంటే 4వ ఇల్లు. తుర్యే శేతను భావస్థే చతుర్థ భావాధిపతి లగ్నంలో కనుకుంటే జననీ సౌఖ్య సంయుత, జననీ సౌఖ్య సంయుతులై ఉంటారు. తల్లి యొక్క సుఖం సంపూర్ణంగా ఉంటుంది. మాతృ సౌఖ్యవంతులై ఉంటారు. అమ్మ అక్షరాలని పలికిస్తుంది. మొట్టమొదటిగా పలికించే దేవత ఎవరు సృష్టిలో? నమాతు పరదైవతం. తల్లి కంటే మించిన దైవం లేదు, తల్లే పలికిస్తుంది. ఆ తల్లి యొక్క కటాక్షము కనుక బాగా ఉన్నది, సంపూర్ణంగా విద్య వస్తుంది. ఎందుకని? విద్యాస్థానానికి మాతృస్థానానికి అనుసంధానం చేస్తూ 4వ ఇల్లు చూపిస్తోంది జ్యోతిశాస్త్రం. విద్య బాగున్నదా తల్లి బాగుంటుంది, మాతృ సుఖము మాతృ సౌఖ్యం ఉన్నదా, తల్లి యొక్క అనుగ్రహం ఉన్నదా, విద్యాయోగం బాగుంటుంది. పిల్లలు విద్యలో బాగా ముందుకు వెళ్ళాలి అంటే తల్లి పాద పద్మములకి నమస్కారం చేసి తీరాలి. పిల్లలు సంస్కారవంతులు కావాలి అంటే నాన్న సహకారం కావాలి. కాబట్టి తండ్రి పాదాలకు నమస్కారం చేయాలి. ఇది కీలకం. తను చదివినా చదవకపోయినా వాళ్ళ యొక్క అనుగ్రహ ప్రభావం చేత, వాళ్ళ అనుగ్రహ భాషణం చేత, ఆశీర్వచనం చేత, వాళ్ళ ప్రసన్న హృదయం వల్ల వీళ్ళు విద్యావేత్తలు అయి తీరుతారు, సందేహం లేదు. మాతృ సౌఖ్యాన్ని పొందినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సమస్త శాస్త్రాలకి ప్రభువైనాడు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కృష్ణం వందే జగద్గురుం. వందే జగద్గురుం కృష్ణం. జగత్తు గురువు ఎవరై అంటే పరమాత్మ. గీతను బోధించడం ద్వారాగా ఆయనకి ఆ కీర్తి వచ్చింది. మాతృసేవ చేయటం వల్ల ఆయనకి ఆ శక్తి వచ్చింది. శంకర భగవత్పాదుల వారు మాతృసేవ చేయటం వల్ల విశేషమైనటువంటి విద్యావేత్తగా ఎన్నో స్తోత్రాలు మనకు అందించారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది. 3 తల్లుల్ని సేవించడం ద్వారాగా శ్రీరామచంద్రుడు బల అతిబల అనేటటువంటి విద్యలను సైతం హస్తగతం చేసుకున్నటువంటి పురుషోత్తముడే. ఆ విధంగా విద్యాయోగం పరిపుష్టం కావాలంటే మాతృవడిలోనే ఇతను విద్యాబీజములని పొందాలి. ఆ తల్లి విద్యాబీజాలను నాటుతుంది. ఆ మాతృస్థానం బలంగా ఉంటే ప్రాథమిక విద్య సంపూర్ణమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఆ శక్తి ఎలా ఉంటుందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. స్త్రీలలో ఋతుక్రమం సవ్యంగా కొనసాగడానికి శునకాసనం ఉపకరిస్తుంది. మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా జరగకపోవడానికి అనేక కారణాలు దోహదపడతాయి. ఫెలోపియన్ ట్యూబ్లలో ఏర్పడిన లోపాల వల్ల, అధిక ఆందోళన వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ అసమతౌల్యం వల్ల, అధిక శారీరక బరువు వల్ల, దీర్ఘకాల అనారోగ్యం వల్ల, నిద్రలేమి వల్ల, ఇలా ఎన్నో అంశాలు ఋతుక్రమం సవ్యంగా ఉండకపోవడానికి కారణమవుతాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి శునకాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని 2 కాళ్లను ముడవాలి. ఎడమ చేతిని ఎడమకాలి మోకాలిపై, కుడి చేతిని కుడి మోకాలిపై ఉంచాలి. ఈ స్థితిలో 2 కాళ్లను దూరంగా ఉంచి వేగంగా కదిలిస్తుండాలి. ఈ ఆసన సాధన వల్ల ఫెలోపియన్ ట్యూబ్లలో ఏర్పడే అవరోధాలు తొలగి ఋతుక్రమం సవ్యంగా కొనసాగుతుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ మంగళవారం నాడు వాస్తుశాస్త్రరీత్యా గృహంలో పాటించవలసినటువంటి విధి విధానాలు అష్టైశ్వర్య అభివృద్ధికి నాంది వాక్యాన్ని పలుకుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి ఈ మాసంలో ప్రతి వాళ్ళు కూడాను ఆచరించేటువంటి సంప్రదాయం ఉంది. ఇది గృహంలో కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఆ అమ్మాయి చేత తప్పనిసరిగా నోము నోయించుతారు. 5 సంవత్సరాలు నోచేటువంటి ఈ నోము
ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసంలో ఈ నోము నోయటం జరుగుతుంది. 5 సంవత్సరాల పాటు కూడాను నోచిన పిదప చక్కగా ఉద్యాపన అనేటువంటిది కూడా జరపడం జరుగుతుంది. ఈ నోము నోయటం వలన వంశ అభివృద్ధి చెందడమే కాకుండా పూర్ణాయుద్ధాయ తత్వంలో చక్కటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. సౌభాగ్య సిద్ధి కోసం స్త్రీలంతా కూడాను నోచేటువంటి ఈ మంగళవారం నోము మనం గృహంలో ఏ విధంగా ఆచరించాలి, వాస్తుశాస్త్రరీత్యా అనేటువంటి విషయాన్ని కూడా ప్రతివారు కూడాను గ్రహించాల్సి ఉంటుంది. ఈ నోము నోచేటువంటి తీరుతెన్ను గృహంలోని పూజా మందిరంలో చక్కటి ఆసనాన్ని ఏర్పాటు చేసి పంచపల్లవాలతో ఆ తల్లిని అలంకరించి చక్కగా మొట్టమొదటిసారిగా పసుపు ముద్దతో గౌరీదేవిని తయారు చేస్తారు. తరువాత కలశ స్థాపన చేసి కలశం పైన కొబ్బరికాయను ఉంచి ఆ కొబ్బరికాయపై అమ్మవారి యొక్క రూపుని ఉంచుతారు. ఆ రూపుకు అలంకరణ చేసి ఆకృతి అంతా కూడాను చక్కటి గౌరీదేవి ఆకృతి వచ్చేటట్టుగా తయారు చేసేటువంటి విధి విధానం ఉంది. చక్కటి బంగారపు ఆభరణాలతో కూడా అలంకరించేటువంటి వారు కూడా ఉన్నారు. అలా అలంకరించిన పిదుప ఆ తల్లి గౌరీదేవి యొక్క కరుణారస దృష్టిని అందరూ కూడాను పొందటానికి వీలుగా తెలుపు రంగు కలిగినటువంటి వస్త్ర ధారణతో కూడినటువంటి ఆసనాన్ని పూజ చేసేటువంటి వారు వారి ఆసనం మీద వేసుకొని కూర్చొని ఆ తల్లిని ప్రార్థన చేయటమే కాకుండా అమ్మవారి నోములో అత్యంత ప్రాధాన్యత వహించేది బియ్యపు పిండి లేక బెల్లంతో తయారు చేసినటువంటి ప్రమిదను తయారు చేసుకొని దానిలో ఆవు నెయ్యి వేసి కుంభపు ఒత్తులను ఉంచుతారు. పూజాది కార్యక్రమ సమయంలో ఈ ఒత్తుల్ని వెలిగించి కొడవలి తీసుకొని అమ్మవారికి మంగళం జయమంగళం అంటూ ఆ ఒత్తుల పైన ఈ కొడవలిని గనక ఉంచినట్లయితే ఒక విధమైనటువంటి కాటుక ఏర్పడుతుంది. ఆ కాటుకని గనక ఎవరైతే ధరిస్తారో వారికి కంటి చూపు మందగించదని, ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారని శాస్త్రం. కాబట్టి ఆ కొడవలితో ఉన్నటువంటి ఆ యొక్క కాటుకను బదిలపరచడం జరుగుతుంది. అంతేకాకుండా పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత అపూపములు, వివిధ రకాలైన పండ్లు, అమ్మవారికి ప్రీతివంతమైనటువంటి పిండి వంటలు కూడాను నైవేద్యంగా సమర్పించిన పిదప తోరపు పూజ ప్రథమ స్థానాన్ని పొంది ఉంటుంది. ఒక తోరం పూజ చేసేటువంటి గృహిణి కట్టుకునుట, ఇంకొక తోరం ఆహ్వానించినటువంటి గౌరీదేవికి కట్టుట సాంప్రదాయంగా ఉంటుంది గృహంలో. అందుచేత ముత్తైదువులను పిలిచి చక్కగా వారికి బొట్టు, ఈ యొక్క కాటుక, గంధం, పసుపు ఇవన్నీ కూడాను చక్కగా అలంకరింపజేసి సాక్షాత్తు గౌరీదేవిగా భావన చేస్తూ తయారు చేసినటువంటి ఆ యొక్క తోరమును ఆమె యొక్క చేతికి కట్టుట, ఆమె ఆశీర్వచనం పొందుట అనేటువంటిది గౌరీదేవి పూజలో ప్రథమ స్థానం. ఇక్కడ సువాసినర్చిత ప్రీత అనేటువంటి తత్వం ఉంటుంది. తరువాత ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వాయనాన్ని చక్కగా ఇవ్వటం జరుగుతుంది. ఈ విధి విధానం ఏ గృహంలో అయితే శ్రావణ మంగళవారం నోముల రీత్యా జరిగి తీరుతుందో అక్కడ గౌరీదేవి సర్వమంగళ స్వరూపిణిగా విరాజిల్లుతుంది. ఎటువంటి రుగ్మతలు లేకుండా జీవితాన్ని గడపడానికి గౌరీదేవి అనుగ్రహిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం.
స్త్రీలలో ఋతుక్రమం సవ్యంగా కొనసాగడానికి పశ్చిమోత్తాసనం కూడా ఉపకరిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్లలో ఏర్పడే అసమతౌల్య స్థితి ఋతుక్రమం అపసవ్యం కావడానికి ప్రధాన కారణం. ఈస్ట్రోజన్ హార్మోన్ని సమతౌల్య స్థితికి తీసుకురావడానికి యోగాసనాలు బాగా ఉపయోగపడతాయి. ఇందుకు పశ్చిమోత్తాసనం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై కూర్చుని 2 కాళ్ళు చాపాలి. మెల్లగా శ్వాస వదులుతూ మోకాళ్ల భాగాన్ని చుంబించాలి. ఈ స్థితిలో 2 చేతులు అరికాళ్లను తాకాలి. శరీరాన్ని ఎంతవరకు వంచగలరో అంతవరకు మాత్రమే వంచి ఈ ఆసనాన్ని నిరంతర సాధన చెయ్యాలి.